ఈ విశ్వాసులో అనుకూలం 49%, ప్రతికూలం 51%. 49కి 51 కేవలం 2%, పెద్ద వేరియేషన్ అంటూ లేదు. కనుక ముందుకు వెళ్ళటానికి, విజయాలను అందించడానికి విశ్వాసం మాత్రం సిద్ధంగా ఉంది. మీరే సిద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఫైనాన్స్ విషయంలో, కుటుంబ విషయాలలో, సంతాన విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే కొంచెం ఇబ్బందులు వస్తాయి. కనుక మీ మాటల్ని కొంచెం నియంత్రణ చేసుకుంటూ ఉండాలి. డబ్బులు నియంత్రణ చేసుకుండాలి. కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తుల మధ్య మీ పరపతిని పెంచుకోవాలంటే మీ మాటల నియంత్రణ అనేది చాలా ముఖ్యం. సంతానంతో మీరు మాట్లాడే సమయంలో కూడా కోపతాపాలకు తావివ్వకూడదు. నెక్స్ట్ మరొకటి ఏంటంటే, వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, ఆరోగ్యంలో, కెరీర్లో మీదే అందవేసిన చెయ్యి. అనుకున్నట్లుగా ముందుకు దూసుకుని వెళ్తుంటారు. బట్ ఒక చిన్న గమనిక కూడా ఉంది. రుణాలు, అప్పులు, శత్రువులు అవి మాత్రం కొంచెం పెరుగుతుంటాయి. ఈరోజు 10 రూపాయలు ఉంటే రేపు 15 రూపాయలు అవుతుంది, ఎల్లుండి 20 రూపాయలు అవుతుంది, అవతల 50 రూపాయలు అవుతుంది. డబల్కి ట్రిబుల్ అవుతుంది. కనుక అప్పుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రుణాల విషయంలోతో పాటు శత్రువుల విషయం కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా మీరు గమనించవలసింది ఏంటంటే, వారానికి 3 రోజులు మాత్రమే ఎప్పుడెప్పుడు బుధ, గురు, శుక్ర, అది సంవత్సరం అంతా చక్కగా పాటించండి. 354 రోజుల పాటు కొనసాగుతుంటుంది ఇది విశ్వావసు. ప్రతి బుధవారం, ప్రతి గురువారం, ప్రతి శుక్రవారం ఇంగువ వేసినటువంటి పదార్థాలను కొంచెం చక్కగా భోజనంలో వడ్డించుకు తినండి. మీకు ఇంగువ గిట్టలేదనుకోండి, కనీసం చిన్న డబ్బాలో ఇంగువ పెట్టుకొని ఆ 3 రోజుల్లో కూడా డే టైంలో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకసారి ఆ మూత తీసి ఆ ఇంగువ వాసన చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ ఇంగువే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. ఇంగువ వాసన చూడండి. ఇంగువ వేసిన పదార్థాలను తినడానికి ప్రయత్నం చేస్తే శ్రీ విశ్వాస ప్రారంభం నుంచి చిట్ట చివరి 354 దాకా ఉండేటువంటి వ్యతిరేక గ్రహస్థితులు, ఇతర గ్రహణ ప్రభావాలు, ఇతర ఏదో పంచగ్రహాలు, షడ్గ్రహాలు, త్రిగ్రహాలు అలాంటివి ఉన్నాయి. రవికేతువుల కాంబినేషన్స్, కనుక శనికేతువుల కాంబినేషన్స్, ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నాయి. కనుక ఇలాంటి కాంబినేషన్స్ వచ్చేటువంటి వ్యతిరేక ఫలితాలని కూడా గాలి కొట్టుకుపోయే విధంగా ఉంటాయి ఒక ఇంగువ వాసన చూస్తే, ఇంగువ కలిపిన పదార్థం తింటే. కనుక ఏదైనా సరే మీకు ఇంగువ శ్రీరామరక్షగా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి మాత్రం ఎంత మాత్రమూ లేదు.